ಇದ್ರೆ ಡಿಸ್ಟಿಂಗ್ವಿಷ್ ಮಾಡೋದು ಬಹಳ ಡಿಫಿಕಲ್ಟ್ ಆಗ್ತದೆ. ಫೆಸ್ಟಿವಲ್ಸ್ ಎಲ್ಲ ಇವು ಡ್ರೆಸ್ ಮಾಡಿಕೊಂಡು ಎಲ್ಲದು ಸೇಮ್ ಆಗುತ್ತೆ. ಸೊ Telugu and Kannada are so intertwined, especially Telangana part of Telugu states and Kannada part of Kannada area. They were ruled by same kings, like Western Chalukyas, then Badami Chalukyas. So the entire culture was shaped because of that common cultural heritage. I used to work in Bangalore earlier. Before coming to IAS, I worked in Bangalore for almost 3 years. And my wife studied in Frenta, very difficult to find. So, and the language wise, the literature wise, they are very, very high order. In fact, number of Gyanpith awards, highest number of Gyanpith awards went to Kannada language. Yeah, compared to any other language, highest from Kuvempu to many other important dignitaries, and 8 awards have gone so far. And even today the importance given to not only cinema but also to theatre, also to other literary forms, the highest respect you can see in Karnataka only when compared to any other state. మిగతా దేశాలతో పోటీ పడి ముందుకు పోవాలని మనమందరం ఆ విధంగా పార్టిసిపేట్ అయితేనే దాంట్లో సక్సెస్ మనం అభినందించగలుగుతాం. అయితే సార్ 2 విషయాలు చెప్తే దానికి ఒక్కటి యాడ్ చేస్తారు. కల్చర్ విషయంలో కర్ణాటక మరియు తెలంగాణ చాలా దగ్గర, భాషల్లో కానీ సంస్కృతిలో కానీ సాంప్రదాయాల్లో కానీ చాలా అవినాభ సంబంధం ఉంది అని అన్నాడు. ఆ తర్వాత రాజులు కూడా మన రాష్ట్రాలను రూల్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈరోజు కూడా మన తెలంగాణను ఎక్కువ మంది, హైదరాబాద్ను రూల్ చేసేది సజ్జనార్ కర్ణాటక మనిషి. ఇంకొక విషయం ఏంటంటే మన డీసీపీ రక్షిత కూడా కన్నడ మనిషి. సో రావు లెక్కే కూడా మన డీసీపీ ట్రాఫిక్ ఉన్నాడు కదా, అతను కూడా. సో ఈ విధంగా చాలా దగ్గర సంబంధాలు ఏర్పడినాయి. మీ అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తూ, మరియు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా అభినందిస్తూ, మరియు ఇంత మంచి సక్సెస్ఫుల్గా మీరు ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నందుకు. వీళ్ళు చాలా సాంస్కృతిక ప్రోగ్రాంలు చాలా చేస్తారు. వాళ్ళ సంస్కృతిని కాపాడే విధంగా ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మన తెలంగాణలో కొన్ని భాషలు, కొన్ని గ్రామాలలో జరిగేవి ఉంటాయి కదా, అవన్నీ కొద్దిగా దిగజారుతున్నాయి. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ కల్చర్ని కాపాడుకునే ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తుంటారు. అందరికీ అభినందిస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.